వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు ఘనంగా నిర్వహించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ముఖ్యమంత్రిగా నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నేటికి కొనసాగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కేడం లింగమూర్తి అన్నారు. ఆయన దుర్మరణం చెంది 17 సంవత్సరాలు గడుస్తున్న నేటికి ఉమ్మడి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. హుస్నాబాద్ మెట్ట ప్రాంతానికి వరప్రదాయిని అయిన గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టులకు ఆయన కాలంలోని శంకుస్థాపనలు జరిగాయని గుర్తు చేశారు. నేడు ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తుందన్నారు. కొనసాగిద్దాం వైఎస్ఆర్ ఆశయాలను. పుష్పాంజలి ఘటిస్తాం. మనకు మన రాష్ట్రానికి మన దేశానికి ఇట్లాంటి పథకాలు చేయాలి, ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప ప్రజా నేత, గొప్ప మానవతావాది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మనకు హుస్నాబాద్కు చాలా అవినాభావ సంబంధం ఉంది. ఆయన పాదయాత్రలో హుస్నాబాద్కి వచ్చిందో మనకి చదువుతున్నాం. బస్సు యాత్రలో గులాబీ నబీ ఆజాద్తో నచ్చేది మాట్లాడి 9/9/2007 నాడు హుస్నాబాద్కు ముఖ్యమంత్రి వచ్చి గౌరెల్లి గండిపల్లి ప్రాజెక్టుల ఫౌండేషన్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఇచ్చాడు. మన హుస్నాబాద్కు డిగ్రీ కాలేజ్ కూడా ఇచ్చాడు. అంటే మన హుస్నాబాద్కు మన అందరం ఇక్కడ నియోజకవర్గం మాజీ ఇండూర్తి కానీ ఇప్పుడు హుస్నాబాద్ కానీ ఈ మెట్ట ప్రాంతం ఏదైతే వందల వేల సంవత్సరాల నుంచి మనం బాధపడుతున్నటువంటి ఈ మెట్ట ప్రాంతానికి ఒక అభినవ భగీరథుడుగా ఆయన ఇక్కడ ఎన్నో అది జలయజ్ఞం అనేటువంటి ఒక పేరు మీద ఇక్కడ 3 ప్రాజెక్టులు ఇచ్చాడు. ఆ ప్రాజెక్టు నడుస్తూ ఉన్నాయి. కొన్ని తుది దశకు వచ్చినాయి. కొన్ని మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఇక్కడనే కూర్చొని కడతా చేస్తాని వాళ్ళందరూ తప్పుతో పట్టించి మన తోటపల్లి ప్రాజెక్టు మొత్తం రద్దు చేశారు. ఇవన్నీ మనం కొద్దిగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి సందర్భం ఇది. కాబట్టి మరి ఆయన 77 సంవత్సరాలు పూర్తయి మరి ఆయన జయంతి కార్యక్రమంలో మనం ఉన్నాం. ఆయన బొమ్మెంకన్న గారికి, దాడ వెంకరెడ్డి గారికి, ఇప్పుడు మన ఎమ్మెల్యే మన మంత్రి అయినటువంటి మన కొన్న ప్రభాకరన్నకు కూడా చాలా దగ్గర. కాబట్టి ఈ ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి చేయాలని ఆకాంక్షించాడు. కాబట్టి మనమంతా ఆయన వారసులుగా ఆయన ఏదైతే ఆశించాడో దాన్ని మన కొనసాగింపు కాంగ్రెస్ కార్యకర్తలుగా కాదు, ఈ ప్రాంత వాసులుగా మనమంతా ఆయన చేసినటువంటి పనులను మన ప్రజలలో తీసుకుపోవాలి. సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ అనేటువంటి ఒక స్కీము 1972 నుంచి 76 శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకొచ్చి భారత రాజ్యాంగంలో అంతకుముందు వెల్ఫేర్ లేదు, సంక్షేమం లేదు. అంటే అది తీసుకొచ్చి ఇవాళ ఆనాడు అభివృద్ధి ఏదైతే ముఖ్యమని అన్నారో ముఖ్యంగా కాదు సంక్షేమం. ఇప్పుడు నాకన్నా ముందు మాట్లాడిన మన రమణ కానీ వీళ్ళంతా చెప్తా ఉన్నారు, చెప్పారు. ఏంటిదంటే 3-4 అంశాలు ప్రధానంగా మనం తీసుకున్నాడు. ఒకటి ఆరోగ్యశ్రీ, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకు, చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్లు కూడా ఆరోగ్యశ్రీ ద్వారా అది చేయాలని చెప్పి రైతు వ్యవసాయం దండగా అన్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. వ్యవసాయం దండగా వ్యవసాయం పంట కానీ 88 ప్రాజెక్టులు చేసాడు. మనం ఇక్కడ కూడా 3 ప్రాజెక్టులకు ఆయన ఫౌండేషన్ వేసాడు. వ్యవసాయం కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాడు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, మన ప్రాంతాల పిల్లలు అయితే 10th చదివితే ఇంటర్మీడియట్ చదివితే చాలా గొప్ప అనేటువంటి పేరుండే. కానీ ఇంజనీర్లు కాదు, ఇంజనీర్లు కూడా ఒక ఐటీఐ సర్టిఫికెట్ల కన్నా సింపుల్గా చదువుకునేటట్టు మన పిల్లలంతా బొంబాయి, దుబాయ్, ఫారెన్ లాంటి ఆస్ట్రేలియా, జర్మనీ, లండన్ పోయేటువంటి స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా మన దగ్గర డిగ్రీ విద్య, నేను సర్పంచ్ ఉన్న ఆకు వెంకన్న ఎన్నుకున్నాడు. అందరినీ పట్టుకొని పోయి బొమ్మ వెంకన్న చాడేశ్వరం సార్ అన్న ప్రాంతంలో నాతో పోతే డిగ్రీ కాలేజ్ ఇస్తామని. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎప్పుడు డిగ్రీ కాలేజ్ ఇచ్చినా
ఆర్ట్సే ఇచ్చారు బిఏ బీకామ్, కానీ మనకు ఆర్ట్స్ సైన్స్ ఇచ్చారు 4 కోర్సులు. బిఏ ఇచ్చారు, బీకామ్ ఇచ్చారు, మ్యాథ్స్ ఇచ్చారు, బయాలజీ ఇచ్చారు. అది ఫస్ట్ టైం జీవన్ అంట, ఎవరు అడిగినా చెప్తారు. అంటే ఇట్లాంటి అన్నీ మన ప్రాంతంలో అయినాయి కాబట్టి మనకు సదా మనం అంతా ప్రాంతం కూడా మన ఆయన అధికారులు పోవాలి, ఆయన చేసిన సత్యం కార్యక్రమాల్లో మనం రుణపడి ఉన్నాం అని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా మీ అందరికీ, ప్రజలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ మనం ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. మొన్న ప్రకార నాయకత్వంలో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, ఇంకా హాస్పిటల్ కూడా 84 కోట్లతో 6 అంతస్తుల బిల్డింగ్ కడతారు. చాలా డెవలప్ అయినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మనం అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతాన్ని బొంబాయి, దుబాయ్ పోయి బొంబాయిలో పోయిన వాళ్ళు ఇంజని పట్టుకుపోతారు. ఇప్పటిదాకా మొన్నటిదాకా ఆంధ్రాలు కూడా ఇక్కడికి మన బతకచ్చి వాళ్ళ జీవనోపాధి ధనవంతులకు కూడా ఇక్కడ హైడ్రాటిక్ కూడా ఇక్కడనే ఉపాధి దొరికేటట్టు కూడా ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పునాదిని పట్టుకొని మనం ముందు పోతే ఇవన్నీ సాధ్యమైన కార్యక్రమాన్ని జరిపినటువంటి కాంగ్రెస్ సోదరులు, సోదరిమణులు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారం తెలుసుకుంటున్నాను. పెద్దలు కీర్తి శేషులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క జయంతి ఉత్సవాలను వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక రైతు పక్షపాతిగా, పేదల పెళ్లిడిగా, ఎక్కడైతే పేదలు ఉన్నారో, అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన పొంది వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ వారికి ఉన్నత చదువులకు అవకాశం కల్పించిన మహాత్ముడు. ఆ విధంగా ఇక్కడ బీటలు బారిన భూములు ఉంటుండే వాటన్నిటిని సస్యశ్యామలం చేయాలని ఆ రోజు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఒక రకంగా ఏదో మదనం కూడా చేసి వర్షాలు కురిపించిన మహనీయుడు. కానీ ఆ రోజు ఆయన కనుక లేకపోతుంటే ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి జరిగేది కాదు. ముఖ్యంగా ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా ఈరోజు డిగ్రీ కళాశాల ఏదైతేనేమి, ఇక్కడ అభివృద్ధి గండిపల్లి గౌరవ ప్రాజెక్ట్ అయితేనేమి, ఈ ఉస్నాబాద్ ప్రాంతానికి మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించుతూనే ఈ పట్టణాన్ని అభివృద్ధి జరిగింది. 70 సంవత్సరాలలో అంటే ఆ తర్వాత ఎంత పొందుపడినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగింది. మళ్ళీ ఈ రోజు అతను వారసుడుగా ఇక్కడ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్ గారు వచ్చిన తర్వాతనే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతున్నది. కాబట్టి మహాత్ముడు ఎక్కడ ఉన్నా, సూర్యుడు చంద్రుడు ఎంతవరకు ఉంటారో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు కూడా అంతవరకు ఉంటుంది. వాటన్నిటిని అతని వారసుడుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఉస్నాబాద్ ప్రాంత మేమందరం కూడా అతని యొక్క ఆలోచన విధానాన్ని మేము ఎప్పుడు మర్చిపోకుండా, అతని యొక్క మంచి జ్ఞానాన్ని మేము పెంపొందించుకొని మేము కూడా ప్రజల నుండి అతన్ని మమేకమై అతని ఆలోచన విధానాలు ఇప్పటి నుండి మేము ముందు తీసుకెళ్తాం. అతన్ని ఎప్పుడు దాన్ని స్మరించుకుంటూ అతన్ని అడుగు దాడంలో మేము నడుస్తామని ఈరోజు ఆ జన్మదిన కార్యక్రమ వేడుకలలో మేము కోరుకోవడం జరుగుతున్నది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆయన అటువంటి సేవలు అప్పుడు 2005 నుంచి 2009, 2011 వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మంచి మంచి పథకాలు ఉన్నాయో అవి ఈరోజు కొనసాగుతుందో మనకు ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆయన అటువంటి చేసిన సేవలు కూడా ఈరోజు మనం ఏదో విధంగా నాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన అటువంటి మంచి రాజకీయ నాయకుడు, అటువంటి ముఖ్యమంత్రి నాయకుడు మనకు ఈ రోజులో లేనటువంటి చాలా బాధాకరం. కాబట్టి ఆయన ఆశయాలను కొనసాగడం రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర గారి జయంతి సందర్భంగా పెద్దలందరికీ నమస్కారాలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు ఎన్నో పనులు చేసి కాంగ్రెస్ పార్టీని బలవంతం చేసినాడు. అలాంటి నాయకుడు ఇప్పటి వరకు మనకు దొరకలే. ఆయన సేవలు ఆరోగ్యశ్రీ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, మీకు ఉస్నాబాద్లో ప్రత్యేకంగా ఉస్నాబాద్కు చేసినప్పుడు గౌరవల్లి ప్రాజెక్టు నుంచి అక్కడ మన కరువు అని లబ్లబ్లబు కొనుక్కుంటుంది గుండె అని చెప్పినప్పుడు వరదకాలం కూడా ఇక్కడ శాంక్షన్ చేసిన మహనీయుడు ఈ రాజశేఖర రెడ్డి గారు. ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సేవలు 1 కాదు 2 కాదు ఎన్నో సేవలు, ఈ పథకాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు కూడా ఈ జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం అనేది చాలా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా నివాళులర్పించడానికి చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1949 జూలై 8న పులివెందుల, కడప జిల్లా పులివెందులో జన్మించి ఒక రైతు కుటుంబంలో జన్మించి డాక్టర్గా
వెంకటేశ్వర యూనివర్సిటీలో డాక్టర్ పట్టా పొంది డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ పేద ప్రజల అభ్యున్నతికి తోడ్పడాలనే ఉద్దేశంతో ₹1 ఫీజు తోటి పేద ప్రజలందరికీ కూడా సర్వీస్ చేసిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షునిగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకుల హోదాలో చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1490 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఆ పాదయాత్ర ద్వారా పేద ప్రజలు పడుతున్న కష్టాలు మరియు రైతులు పడుతున్న కష్టాలన్నింటినీ చూసి వాటిని ఓదార్చి వెంటనే ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా రైతు పక్షపాతి ప్రభుత్వం అని తొలి సంతకం ఉచిత కరెంటు మీద ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారంగా కాగానే తొలి సంతకం ఉచిత కరెంటు మీద చేసిన మహా వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తిరుపతికి ఈ ప్రజలంతా గర్విస్తున్నారు. పాదయాత్రలో భాగంగా హుస్నాబాద్ ద్వారా కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ పండగ వాతావరణాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రిగా వారు పదవి చాలా విద్య, వైద్యము, ఆరోగ్యశ్రీ పథకం కానీ అంటే ప్రతి అంశంలో పేదల కోసం, బలహీన వర్గాల కోసము, పేద పిల్లల కోసము చదువు పట్ల అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక మనకు ఆరోగ్యశ్రీ రావడం కానీ, 108 రావడం కానీ, ప్రజలందరూ చెప్పినట్టుగా అనేక పథకాలను వారు తీసుకురావడం అనేది జరిగింది. పులివేంద్ర నుంచి వెళ్ళి వారు ఎమ్మెల్యేగా గెలిచడం 6 సార్లు కూడా అదే నియోజకవర్గం నుంచి వారు గెలవడము, తర్వాత ముఖ్యమంత్రిగా కావడము, ముఖ్యమంత్రిగా అయ్యి కూడా మరి సాంప్రదాయ పద్ధతులు కట్టుకొట్టు కానీ అట్లాంటి సాంప్రదాయ పద్ధతిగా ఉంటూ మంచి ఒక లీడర్ స్వరానికి ముఖ్యమంత్రికి మద్దతు తెచ్చే విధంగా వారు ఉండి ఎన్నో సేవలను మనందరికీ అందించడం అనేది జరిగింది. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనం అందరం నేర్చుకొని వారి అడుగుదలలో వారి ఆశయ కొనసాగంలో ముందుంచాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.